ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం గురుదక్షిణ. ఈ పాఠ్యాంశము డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ఎవరైతే రాస్తారో వారికి ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశాయిపేట, వరంగల్ అర్బన్. గురుదక్షిణ. ఈ గురుదక్షిణ అను పాఠ్యభాగము అంబటి లక్ష్మీ నరసింహరాజుచే రచించిన విజయ విజయంలోని ప్రథమాశ్వాసము నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగము 7 భాగములుగా విభజింపవచ్చును. 1వది శీర్షిక పరిచయం, 2వది కవి పరిచయం, 3వది పాఠ్యభాగ నేపథ్యము, 4వది పాఠ్యభాగ కథా సారాంశము, 5వది సందర్భ సహిత వ్యాఖ్యములు, 6వది ఇతరాలు. మొదటగా శీర్షిక పరిచయం. గురుదక్షిణ అను పాఠ్యభాగము అంబటి లక్ష్మీ నరసింహరాజు రచించిన విజయ విజయంలోని ప్రథమాశ్వాసము నుండి గ్రహింపబడినది. ఈ సమాజం తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఆచార్య దేవో భవ అని గురువుని భగవంతుని స్థానంలో నిలిపింది. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు సహాధ్యాయులు. వీరి గురువు అయిన అగ్నివేశుని వద్ద ధనుర్వేదాన్ని చదువుకున్నారు. ఆ తర్వాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అయ్యాడు. ద్రోణుడు కటిక దారిద్ర్యంతో కాలం వెళ్ళిబుచ్చుతూ భార్య ప్రేరణతో ద్రుపదుని వద్దకెళ్ళి అవమానానికి గురి అవుతాడు. అతనిపై పగ తీర్చుకొనుటకు పాండవులను ప్రేరేపించి ద్రుపదుని ఓడించి బంధించి తనకు గురుదక్షిణగా ఇమ్మని కోరుతాడు. 2వ అంశము కవి పరిచయం. పాఠ్యభాగము గురుదక్షిణ. ఈ పాఠ్యభాగము విజయ విజయం కావ్యంలోని ప్రథమాశ్వాసము నుండి గ్రహింపబడినది. కవి పేరు అంబటి లక్ష్మీ నరసింహరాజు. వీరి జన్మస్థలము వరంగల్లు జిల్లా ములుగు తాలూకా ఆత్మకూరు గ్రామంలో జన్మించాడు. ఇతని కాలము క్రీస్తు శకము 1892వ సంవత్సరం. విద్యాభ్యాసము తండ్రి గారైన సుందరరాజు వద్ద కావ్య పఠనం, పద్య రచన అభ్యాసం చేశాడు. ఇతనికి సమకాలీకులు శేషాద్రి రమణ, జయంతి పట్టాభి రామశాస్త్రి సమకాలీన పండిత కవులు వీరు. రచనలు: ప్రచ్ఛన్న పాండవము, యాదవ వీర విజయము, హనుమత్ విజయము, ప్రహ్లాద చరిత్ర, ప్రభావతి ప్రద్యుమ్నము, కర్ణాభ్యుదయము, విజయ విజయము మొదలగునవి ప్రబంధాలు. ఇవే కాక
త్యాగరాజు చరిత్ర, గజేంద్ర మోక్షము మొదలగు నిర్వచన కావ్యాలు కూడా రాయడం జరిగింది. ఇంకా సుమతి శశిరేఖ, రుక్మాంగద ద్రౌపది పార్వతీ పరిణయము వంటి నాటకాలు కూడా రాశారు. వెంకటేశ్వర శతకము, యాదగిరి నృకేసరి నిరోష్ఠ్య శతకము, సాంబమూర్తి శతకము రచించడం జరిగింది. వీరు చేసిన సాహిత్య సేవకు కాను వీరికి దేవులపల్లి రామానుజారావు గారి సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమం హన్మకొండలో చాలా ఘనంగా జరిగింది. కావ్య రచన ప్రోత్సాహకాలు. కర్ణాభ్యుదయమును నవాబుపేట జమీందారు రామారెడ్డి గారి ప్రోత్సాహముతో రచించినట్టు చెప్పారు. అదేవిధంగా విజయం కావ్యాన్ని పుంకురు రంగారావు గారి ప్రోత్సాహంతో కావ్యాన్ని రచించాడు. పాఠ్యభాగ నేపథ్యము. గురుదక్షిణ అను పాఠ్యభాగము అంబటి లక్ష్మీ నరసింహరాజుచే రచింపబడినది. విజయం కావ్యంలోని ప్రథమాశ్వాసము నుండి గ్రహింపబడినది. పాంచాల దేశానికి రాజైన ద్రుపదుడు బాల్యంలో ద్రోణాచార్యుడు, వీరిద్దరూ సహాధ్యాయులు. వీరు ఇరువురు గురువు అగ్నివేశుడు ఇతని వద్ద ధనుర్వేదాన్ని అభ్యసించారు. పెరిగి పెద్దవాడైన తర్వాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అవుతాడు. ద్రోణాచార్యుడు కటిక దారిద్ర్యంతో భార్య పిల్లలకు తినడానికి తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో భార్య ప్రేరణతో ద్రుపదుని వద్దకు వెళ్ళాడు. ద్రుపదుడు ద్రోణాచార్యుని సహాయం చేయకపోగా అవమానపరిచాడు. దీనిని మనసులో పెట్టుకున్న ద్రోణుడు కౌరవ పాండవులకు అస్త్రశస్త్ర విద్య గురువై తన శిష్యులను గురుదక్షిణ ఇమ్మని, అవి గొప్ప వస్తువులు వద్దని ద్రుపదుని బంధించి తెమ్మని కోరినాడు ద్రోణాచార్యుడు. పాఠ్యభాగ కథా సారాంశం. ఈ సారాంశంలో 5 అంశాల గురించి మనం వివరణాత్మకంగా తెలుసుకుంటాము. మొదటగా ద్రోణాచార్యుడు తన శిష్యులను గురుదక్షిణ ఇమ్మని అడుగుట. ద్రోణుడు కురు పాండవ రాజకుమారులకు ధనుర్విద్యను నేర్పించారు. రాజకుమారులు ద్రోణుడికి భక్తితో సేవలు చేసేవాడు. ద్రుపదుడనే అనే రాజు ద్రోణునికి శత్రువు. ఈ పద్యంలో స్పష్టంగా వివరిస్తాడు. తక్షణమున మీరలు గురుదక్షిణ నా కిడవలయు ప్రదక్షిణ గతిగా ఆక్షీణ పదార్థముల ఆపేక్షించ పరీక్షగా ఉపేక్షించితికన్. ద్రోణుడు తనకు గురుదక్షిణను ఇమ్మని రాజకుమారులను అడిగాడు. దక్షిణగా
గొప్ప పదార్థములు తనకు అక్కరలేదని చెప్పాడు. రాజపుత్రులు ఏమి కావాలో అడగమని ద్రోణుడికి తెలుపుతారు ఈ పద్యంలో. పురములో మీకుందగు కాపురములో నవరత్న హేమ పుంకిత నవను పురములో భువనేశ్వర గోపురములో దెల్పుము నిజంబు పుణ్య చరిత్ర. ఓ ద్రోణాచార్య, నగరములు, నివాస భవనములు, నవరత్నములు, సువర్ణ నూపురాలు, రాజగోపురములు, పలహారములు, అగ్రహారములు, మణిహారాలు అనే వాటిని ఏమి కావాలో అడగండని రాజకుమారులు ద్రోణునికి చెప్పారు. తర్వాత ద్రుపదుడిని కట్టి తీసుకురండి, అతడు నన్ను నిందించాడు, అతడిని శిక్షించడమే నా పని, అదే నాకు గురుదక్షిణ, అదే నాకు 10,000 అంటాడు. పద్యంలో చదివితిమి ఒక్కచోట శరశస్త్ర పరంపర లాగమంబులన్ మెదిలితి ఒక్క రూపముగా మేల్కొని రాత్రింబవలుల్ల కల్ల దరక ఉంటి మహితము ఆత్మదలంచకపోయే దుర్మదాభ్యుదయము కలుగువానికి హితోచిత మార్గము కలుగబోవునే. పూర్వము నేను మీ దగ్గరకు రావడానికి ముందు నేను ద్రుపదుడిని వేడుకోవడానికి వెళ్ళాను. అతడు నేను కోరినది ఇవ్వకుండా నన్ను నిందించాడు. అంతేకాకుండా గర్వముతో నన్ను ద్వారం దాకా వెళ్ళగొట్టాడు. నాటి నుండి విచారముతో నా శరీరము క్షీణించింది. ఈ పద్యంలో చాలా స్పష్టంగా చెప్తాడు, మేము ఇద్దరము ఒకరి దగ్గరే ధనుర్వేదాలు చదివాము, ఒకే రూపంగా తిరిగాము, ఒకరి కోసం మరొకరు రాత్రింబవళ్ళు మేల్కొన్నాము. ద్రుపదుడు ఆ మేలును ఆలోచించలేదు. పొగరెక్కిన వాడికి మంచి మార్గము దొరకదు. ద్రుపదుడికి తగిన ప్రాయశ్చిత్తము చేస్తే కాని నా మనసుకు ఆనందము కలుగదు అంటాడు తన శిష్యులకు తో. రాజకుమారులు చతురంగ బలాల్ని యుద్ధానికి సంసిద్ధం చేశారు. ముందుగా కౌరవులు పోయి ద్రుపదుడిని ఎదిరించి ఓడిపోయి తిరిగి వచ్చారు. ఆ తదుపరి భీమార్జునులు ద్రుపదుడి సైన్యాన్ని అల్లకల్లోలం చేశారు. అర్జునుడు ద్రుపదుడిని విరధుణ్ణి చేసి బంధించి ద్రోణుని పాదాల వద్ద పడవేస్తారు. ధనమదంతో గుడ్డివారు స్నేహితులు ఆశ్రయించిన మన్నించని అవివేకులు అయిన
పాంచాల మహారాజులు వీరేనా? జీవచ్ఛవంలా కనపడుతున్నారు. ఇప్పుడైనా నన్ను గుర్తుపట్టారా? లేదా నా బాల్యమిత్రుడవని నా కుమారునికి పాలకై నిన్ను యాచించగా కళ్ళు కనపడకుండా నన్ను నిందించావు. సేవకుని పిలిచి నన్ను గర్వముతో నెట్టించావు. ఈ పద్యంలో చెప్తాడు, అనుచు శిరోజముల్ కొని నృపాదమననిట్లు చూడవేలా సిగ్గున తలవంచుటేడా మనకుంగల సఖ్యత ఎంచరేలా నీ కనుగవకున్ బోరలు కలిగే కవ్వడి బాణజలాంజనంబుచేన్ తన నయనముల్ ప్రకాశత యథావిధి కాంచెనో లేదో తెల్పుమా అంటూ ద్రోణుడు ద్రుపదుని జుట్టు పట్టుకొని ఇలా అన్నాడు, ఓ రాజాదమా, నా వైపు చూడవేమి? సిగ్గుతో తల వంచుకున్నావేమి? మనకు గల స్నేహాన్ని తలంపవేమి? నీ కళ్ళకు పొరలు కప్పాయి. అర్జునుడి బాణాలనే అంజనంతో నీ కళ్ళు యథావిధిగా కనపడుతున్నాయా అని అందరి ఎదుట ద్రుపదుడిని అవమానించి అతడి కట్లు విప్పి పంపించాడు. ద్రుపదుడు బ్రతుకు జీవుడా అని పాంచాలపురము చేరాడు. అర్జునుడు తనకు గురుదక్షిణ ఇచ్చినందుకు బదులుగా అర్జునుడికి ద్రోణుడు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఇచ్చి దాన్ని సామాన్యులపై ప్రయోగించవద్దన్నాడు. అర్జునుడిని తనతో యుద్ధం చేయకుండా ఉంటానని రెండవ గురుదక్షిణను ఇమ్మన్నాడు. అర్జునుడు సరే అని గురువుగారు అడిగిన రెండవ గురుదక్షిణను సైతం ఇచ్చాడు. ఐదవ అంశము సందర్భ సహిత వాక్యములు. మొదటిది, భువనేశ్వర గోపురములో తెలుపుము నిజంబు పుణ్య చరిత్ర. కవి పరిచయం. ఈ వాక్యము అంబటి లక్ష్మీ నరసింహరాజు రచించిన విజయ విజయములోని గురుదక్షిణ అను పాఠ్యభాగంలోనిది. సందర్భం: ద్రోణుడు దుర్యోధనాదులకు పాండుపుత్రులకు అస్త్రశస్త్ర విద్యలు నేర్పి వారిని తనకు గురుదక్షిణ ఇమ్మని అడిగాడు. అప్పుడు పురములు, నివాస భవనములు, నవరత్న హేమ నూపురములు, రాజ గోపురములు అనే వాటిలో ఏమి కావాలో అడగండని రాజకుమారులు ద్రోణుని అడిగిన సందర్భంలోనిది. వివరణ: ఓ పుణ్య స్వభావము కల గురువర్యా, మీకు క్రొత్త నూపురములు కావాలా లేక రాజగోపురములు కావాలా అని శిష్యులు ద్రోణుని అడిగారు. రెండవ సందర్భ వాక్యము: మృదుల వ్యవహారము లలరార దెల్పుమయ్యా,
మహాత్మా కవి పరిచయం. ఈ వాక్యము అంబటి లక్ష్మీ నరసింహరాజు రచించిన విజయ విజయములోని గురుదక్షిణ పాఠ్యభాగంలోనిది. సందర్భం: ద్రోణుడు కురురాజ పుత్రులకు, పాండురాజ కుమారులకు అస్త్రశస్త్ర విద్యను నేర్పి తనకు గురుదక్షిణను ఇమ్మని శిష్యులను అడిగాడు. ఆ రాజపుత్రులు ద్రోణునితో ఫలాహారములు కావాలా, లేక అగ్రహారాలు కావాలా, లేక హారములు కావాలా, మృదువైన మాటలతో చెప్పండని ద్రోణుని కోరిన సందర్భంలోనిది. వివరణ: మెత్తని మాటలతో మహాత్మా, మీకు కావలసినది ఏదో దయతో చెప్పండని శిష్యులు ద్రోణాచార్యుడిని ప్రశ్నిస్తారు అని భావం. గురుదక్షిణయే అదియ 10,000 సుమి. మూడవ సందర్భ వాక్యము కవి పరిచయం. ఈ పద్యపాదము అంబటి లక్ష్మీ నరసింహరాజు చే రచింపబడిన విజయ విజయములోని గురుదక్షిణ అను పాఠ్యభాగములోనిది. సందర్భము: ద్రోణుడు శిష్యులైన కురురాజపుత్రులను గురుదక్షిణను ఇమ్మని కోరాడు. ఆ రాజపుత్రులు ఏమి కావాలో చెప్పండి అన్నారు. అప్పుడు ద్రుపదుడునే దుర్మార్గుని పట్టి తీసుకురండి, అతడు నన్ను నిందించాడు, అతడిని శిక్షించడమే నా పని, అదే నాకు గురుదక్షిణ అని ద్రోణుడు రాజపుత్రులతో చెప్పిన సందర్భంలోనిది. భావం: ద్రుపదుడిని పట్టి తీసుకురావడమే తనకు గురుదక్షిణ అని, ఆ పని చేస్తే అదే తనకు 10,000 అని ద్రోణాచార్యుడు తన శిష్యులకు తెలిపాడు. 4వ సందర్భ వాక్యము: నాకప్పటి నుండి చింత కుదిరెన్ క్షీణించే మేనెంతయున్. కవి పరిచయం. ఈ వాక్యము అంబటి లక్ష్మీ నరసింహరాజు రచించిన విజయ విజయంలోని గురుదక్షిణ అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: గురుదక్షిణ కావాలనని అడిగిన ద్రోణుని రాజపుత్రులు ఏమి కావాలో చెప్పండని అడిగారు. ద్రుపదుడిని పట్టి బంధించి తీసుకురండని ద్రోణుడు తెలిపాడు. అంతకుముందు తాను ద్రుపదుడిని వేడుకోవడానికి ఆయన వద్దకు వెళ్ళానని, ద్రుపదుడు తన కోరిక తీర్చకుండా తనను నిందించి ఇంటి బయటకు గెంటించాడని, అప్పటి నుండి తనకు చాలా విచారం కలిగిందని, శరీరం క్షీణించిపోయిందని ద్రోణుడు తన శిష్యులకు చెప్పిన సందర్భంలోనిది. వివరణ: నాకు ఆనాటి నుండి విచారంగా ఉంది. నా శరీరము సన్నగిల్లింది అని ద్రోణుడు శిష్యులకు తన బాధ కారణాన్ని వెల్లడించాడు.
5వ సందర్భ వాక్యము, దుర్మదాభ్యుదయము కలుగు వానికి హితోచిత మార్గము కలగబోగునే. కవి పరిచయం. ఈ పద్యపాదము అంబటి లక్ష్మీ నరసింహరాజుచే రచింపబడిన విజయ విజయంలోని గురుదక్షిణ అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: గురుదక్షిణగా ఆయనకు ఏమి కావాలని రాజకుమారులు ద్రోణుని అడిగారు. ద్రుపదుడిని పట్టి బంధించి తీసుకురండి అని, అదే తనకు గురుదక్షిణ అని ద్రోణుడు వారికి చెప్పుతాడు. తాను ద్రుపదుడు ఒకే చోట ధనుర్వేదము చదువుకున్నామని, కలిసి మెలిసి రాత్రింబవళ్ళు తిరిగామని, ఆ విషయాన్ని మనసులో ద్రుపదుడు గుర్తుపెట్టుకోకుండా తనను అవమానించాడని, పొగరు ఎక్కిన వారికి హితమైన ఉచిత మార్గం దొరకదని ద్రోణుడు శిష్యులకు తెలిపిన సందర్భంలోనిది. వివరణ: అధికంగా పొగరు ఉన్న వాళ్లకు మేలైన తగిన దారి ఉండదని, అందుకే ద్రుపదుడు తనను పొగరెక్కి ఇంటి నుండి గెంటించాడని ద్రోణుడు శిష్యులకు తెలుపుతాడు. ఆరవ సందర్భ వాక్యం, జీవచ్ఛవంబు సరి కనిపించెన్. కవి పరిచయం. ఈ పద్యపాదము అంబటి లక్ష్మీ నరసింహరాజుచే రచింపబడిన విజయ విజయంలోని గురుదక్షిణ అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: అర్జునుడు యుద్ధంలో ద్రుపదుడిని ఓడించి త్రాళ్లతో బంధించి గురుదక్షిణగా ద్రోణుని పాదముల దగ్గర పడవేశాడు. అప్పుడు ద్రోణుడు ద్రుపదుని ఎగతాళి చేస్తూ పలికిన సందర్భంలోనిది. భావము: ధనమదంతో గ్రుడ్డివారు స్నేహితులు ఆశ్రయించిన ఆదరించని అవివేకులు అయినా పాంచాల దేశాధిపతి ద్రుపదుడు ఇతడేనా అని ద్రోణుడు ద్రుపదుని ఎగతాళి చేసి అతడి జీవచ్ఛవంలా ఉన్నాడని ఆక్షేపిస్తాడు. చివరగా ఈ అస్త్రంబును సామాన్యులపై ప్రయోగింపరాదు. ఈ పద్యపాదము అంబటి లక్ష్మీ నరసింహరాజుచే రచింపబడిన విజయ విజయంలోని గురుదక్షిణ అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: అర్జునుడు ద్రోణుడు కోరినట్లుగా ద్రుపదుని పట్టి బంధించి ద్రోణాచార్యుని పాదాల వద్ద పడవేశాడు. ద్రోణునికి ద్రుపదునిపై పగ తీరింది. అప్పుడు ద్రుపదుని బంధించి తెచ్చిన అర్జునుడిని మెచ్చుకొని ద్రోణుడు
అర్జునునికి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఇచ్చి ఆ అస్త్రాన్ని సామాన్యుల మీద ప్రయోగింపరాదని అర్జునునకు హితము చెప్పిన సందర్భంలోనిది. వివరణ: బ్రహ్మ శిరోనామకాస్త్రమును భయంకరమైన శత్రువుల మీదనే ప్రయోగించాలి, కానీ సామాన్యుల మీద ప్రయోగించరాదని ద్రోణుడు అర్జునకు చెప్పాడు. ఇతరాంశములలో మనకు గురుదక్షిణ పాఠ్యభాగంలో ఏ అలంకారములు చోటు చేసుకున్నాయో తెలపడం జరిగింది. ఒక పద్యంలో కవి చెప్తాడు: పురములో మీకుందగు కాపురములో నవరత్న హేమ పుంకిత నవనూపురములో భువనేశ్వర గోపురములో దెల్పుము నిజంబు పుణ్య చరిత్ర. పై పద్యంలో చూసినట్లయితే దీనిలో వృత్యానుప్రాసాల అను శబ్దాలంకారము కలదు. లక్షణము: ఒకటి గాని అంతకంటే ఎక్కువ కాని హల్లులు పలుమార్లు ఆవృతము అయితే దానిని వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. సమన్వయము: ఈ పద్యములో ఉన్నటువంటి పాదములలో పురములు అనే 4 హల్లులు తిరిగి తిరిగి వచ్చాయి. మొదటి పాదములో పురములో మొదట వస్తుంది. రెండవ పాదములో మొదటగా పురములో, మూడవ పాదంలో మొదటగా పురములో, నాలుగవ పాదంలో మొదటగా పురములో. ఇలా 4 హల్లులు తిరిగి తిరిగి ఈ పద్యంలో వస్తున్నాయి కాబట్టి దీనిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఈ వృత్యానుప్రాస అలంకారము శబ్దాలంకారములలో భాగంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదములు.